శ్రేష్టమైనది అన్నది మనం మర్చిపోకూడదు. కాబట్టి దేవుని సన్నిధిలో అలాగే ఇంతసేపు మనము అనేకమైన ప్రార్థనలు చేశాం. అది మనకెంతో ఆశీర్వాదకరం. ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని దేవుని వాక్యంలోకి మనం ప్రవేశిద్దాము. ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని దేవుని సన్నిధిలో మనం అందరమే వాక్యంలోకి ప్రవేశిద్దాం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా దేవుని బిడ్డలారా, కీర్తనలు రాసిన గ్రంథం 31వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాము. సంగీతం 31வது அதிகாரம் 3வது வசனத்தை நாம் வாசிப்போம். నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నా కొండ నా కోట అట్లని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు.
అలా ప్రార్థన చేస్తూ ఆయన ఉచ్చరించే పదం ఏంటంటే నీ నామమును బట్టి అని అంటున్నాడు. దేవుని నామాన్ని బతులాడుకుంటున్నాడు, దేవుని నామాన్ని అడుగుతున్నాడు. నీ నామమును బట్టి త్రోవ చూపి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన నామాన్ని ఉపయోగించాలా, ఎందుకు నామాన్ని ఉచ్చరించాలా అన్నది మనం ఆలోచన చేయాలి. మన దేవుని నామము శక్తి కలిగింది, ఆయన నామము జీవం కలిగింది, ఆయన నామము అద్భుతమైనది, ఆయన నామము ఎంతో ఉన్నతమైనది. కాబట్టి ఆ నామంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, ఆఖరిలో యేసయ్య నామం చెప్పరు. బాగా ప్రార్థన చేస్తారు గంటల తరబడి, యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అటన అనరు కొందరు, యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను అటన అనరు. దేని బిడ్డలారా బాగా గమనించండి, యేసు అయ్య కూడా తన శిష్యులకు ప్రార్థనలు నేర్పించాడు. అందులో మీరు కానీ గమనిస్తే నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఏముంటుంది? నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. అప్పుడు దేవుని ఒక నామం చాలా విలువ కలిగింది, ఎంతో గొప్పైన నామం అది. ఆయన నామం శ్రేష్టమైందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా యేసయ్య నామంని మనం ఏం చేయాలా, ఆయన నామంలో ప్రార్థన చేసే అలవాట్లు మనకి ఉండాలి. మిస్ అవ్వకుండా గంట సేపు చేసిన ప్రార్థన నెరవేర్చబడాలంటే యేసయ్య నామం అనేది ఆఖరిలో ఉచ్చరింపు తప్పనిసరిగా రావాలి. కొందరు అలాంటి ఉచ్చరింపులు కొందరికి రావు, కొందరు అలాగా ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేరు. అడుగుతున్నాను తండ్రి అంటారు, అంతే. ఏమంటారు? అడుగుతున్నాను తండ్రి, అడుగుతున్నాను యేసయ్య ఆమేన్, అడుగుతున్నాను తండ్రి ఆమేన్, అడుగుతున్నాను దేవుడా ఆమేన్ అనేస్తారు. ఆ మారుగా ఎప్పుడు కూడా ఆ పదాన్ని ఉచ్చరించకుండా ఎప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు యేసు నామములో అడుగుతున్నాను. దేని బిడ్డలారా, బైబిల్లో కూడా మీరు గమనిస్తే నా తండ్రి నామం పేరట మీరు నన్ను ఏమడిగినా ఇస్తాను అన్నాడు దేవుడు. నా తండ్రి నామం పేరట మీరు నన్ను ఏమడిగినా అది నేను నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు నామాన్ని దేవుడు సన్నిధిలో అదొక శక్తి కలిగింది, జీవం కలిగింది, పవిత్రమైనది, శ్రేష్టమైనది. ఆ నామాన్ని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? ఉచ్చరించాలి. అది మనం నేర్చుకోవాలి. ఆ నామముని ఉచ్చరించేది మనం నేర్చుకోవాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, ఎట్లా అడగాలని చేత కాకుండా ప్రార్థనలు అంతటితో ముగించుకుంటూ ఉంటారు. ఆయన నామం ఎంత గొప్పదో మన బైబిల్ లేఖనాల్లో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 9వ వాక్యం. 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలో నిలిచిపోయేను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఓకే 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 యెహోషువ రాసిన గ్రంథం తీయండి. యెహోషువ అందులో 7-9 చదవండి అమ్మా. మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల
ఘనమైన నీ నామము గురించి నీవేమి చేయుదువని ప్రార్థింపగా చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. అందరూ బాగా గమనించండి. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, మా పేరు భూమి మీద ఉండకుండా తుడిసివేయబడుతుంది. అంటే మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. పుట్టారు, పెరిగారు, సచ్చారు, వాళ్ళకి పేరు గుర్తింపు లేదు. అట్లనేసేసి అలాగ జీవించే వాళ్ళు ఎంతమంది? పుట్టారు, పెరిగారు, సచ్చారు, అయిపోయింది సబ్జెక్ట్. వాళ్ళ గురించి అనుకునే నాదుడు ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే వారి జీవితంలో ఏదైనా ఒకటి చేసుంటే వాళ్ళని అనుకుంటారు. వారి జీవితంలో ఏదైనా ఒక మంచి ఉంటే అనుకుంటారు. ఒక ఆమంటద్ది నా దగ్గర, ఎందుకయ్యా, ఎందుకు ఆయనకి నేను ప్రార్థన పెట్టాలి, దండగ డబ్బులు అనింది. అంటే ఏంది? ఏ మంచి చేయలేదంట. దండగయ్య ప్రార్థన ఎందుకు పెట్టేది? డబ్బు నష్టమైపోతుంది. ఏదో బతికున్నప్పుడు ఏ మంచి చేయలేదు తాను. కాబట్టి అతన్ని మేము ఎలాగా అతన్ని జ్ఞాపకం చేసుకోవటం అటనేసేసి ఒకరు అన్నట్టు నేను గమనించాను. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. యెహోషువ కూడా దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేస్తున్నాడు. మరొకసారి ఆ మాటను చదివి వినిపించమ్మా. 7వ అధ్యాయము 9వ వాక్యం. 7. కానానీయులు, ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామము గురించి నువ్వేమి చేయుదువని ప్రార్థింపగా చాలు. అంటే దేవా, కానానీయులు అందరూ వచ్చి మమ్మల్ని కానీ బొత్తిగా నాశనం చేస్తే అది మీకే ఇబ్బంది. ఎవరికి? యేసయ్య, మీకే ఇబ్బంది. ఎందుకంటే ఫలానా నమ్ముకున్న వాళ్ళు, ఫలాగా దేవుని సంఘానికి పోయేవాళ్ళు, ఫలానా దేవుని బిడలు, ఫలాగా బ్యాప్టిస్ట్ని తీసుకున్న వాళ్ళు, తెగ ప్రార్థనలు చేసిన వాళ్ళు, మరి ఏమైంది వాళ్ళ బతుకులు, ఏమైంది వాళ్ళ జీవితాలు? అట్లని ఈ లోకం మమ్మల్ని అంటద్ది. అది నీ నామానికి మంచిది కాదు. నీ నామానికి ఘనమైనది కాదు అది. కాబట్టి దయచేసి నా దేవా, మా ప్రార్థన ఆలకించు. నీ ఘనమైన నామం ఎప్పుడు కూడా ఘనంగానే నిలబడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ఘనమైన నామము ఎప్పుడు ఘనంగానే ఉండాలి. అట్లని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. దేవుని నామం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తను నమ్ముకున్న బిడలోని బట్టి ఎక్కడ కూడా అది ఘనహీనపరచబడకుండా దేవుడు కానానీయులను ఓడించాడు. ఆమేన్, హల్లెలూయా. కానానీయులను ఓడించాడు. తన బిడలకి ఎక్కడ కూడా తలదించుకునే పని చేయకుండా, ఆయన నామానికి ఎక్కడ కూడా చిన్న లోటుపాటు కూడా రాకుండా కాపాడాడు. దేవుని బిడ్డలారా, నేనే కూడా మీకు అందరికి చెప్తాను, వాక్యం అనే నామం యేసయ్యకు ఉంది. ఆ నామాన్ని మనకు కూడా పెట్టాడంట దేవుడు. ఓకే, ఆయన నామాన్ని మనకు కూడా ఇచ్చాడంట. అందువల్ల మనం దెయ్యాలను ఎల్లగొడుతున్నాం, రోగాల్ని బాగు చేస్తున్నాం. ఆయన నామం పేట ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఆయన నామంలో ప్రార్థన చేస్తే అన్నం దొరుకుతుంది. ఆయన నామంలో ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు ఆయన నామం ఎంత ఘనమైంది, ఆయన నామం ఎంతో గొప్పైన ఘనం కలిగిన నామం. ఆమేన్, హల్లెలూయా. కొందరు ఉంటారు ఆయన నామం గురించి రుచి తెలియనోళ్ళు, ఆయన నామంలో ఉన్న శక్తిని తెలియనోళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఎట్టుంటారంటే చాలా నీరసంగా, ఏదో అదొక రకంగా, అంటే అదొక అసాల్ట్గా, కృష్ణనేటి అంతే. కృష్ణనేటి అంటే కృష్ణనేటి అంటే సీజన్స్, క్రైస్తవులాగా సీజన్స్కి ప్రార్థన చేసేవాళ్ళు, సందర్భాలను బట్టి
దేవునికి మొరపెట్టేవాళ్ళు. అలా ఉండకూడదు. మన దేవుని నామం ఎంతో ఘనమైన నామం. ఆమేన్, ఆమేన్. ఎక్కడ కూడా ఆయన నామం వచ్చి ఘనంగానే ఉంటుంది. ఎక్కడన్నా తగ్గినట్లుగా మన జీవితాలు మనం చూడలేము. ఈ రోజుల్లో చూడండి, ఆయన నామం అన్ని చోట్ల ప్రకటన చేయబడుతుంది. ఒకరోజు యేసయ్య శిష్యులు సేవ చేశారు. అప్పుడే అంతరించిపోవాలి కదా, ఆయన నామం అంతరించిపోకుండా ఈ జనరేషన్ వరకు వచ్చింది. ఏంటంటే ఈ జనరేషన్ వరకు అంతరించిపోవాలి కదా నామం. అది ఘనహీనమైన నామం అయితే, బలహీనమైన నామం అయితే, ఎందుకు ప్రయోజనం లేని నామం అయితే ఎప్పుడు అంతరించిపోవాలి కదండి. అంతరించిపోకుండా దేవుడు తన నామాన్ని ఎప్పుడు ఘనంగానే పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఎవరు కూడా ఎందులో కూడా మీరు తగ్గిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఘనమైన నామం మీకు ఉంది. ఆమేన్. ఆ నామానికి శక్తి ఉంది. కాబట్టి ఎక్కడ కూడా మీరుకి ఇది లేదు. ఇప్పుడు నేను కూడా మీకు ఒకటి చెప్తాను, బాగానండి, దయచేసి అందరు నన్ను ఆలకించండి. లైఫ్లో డెవలప్మెంట్ లేకుండా, ఆశీర్వాదాలు పొందుకోకుండా కొందరు ఉంటారు. అలాగనే దానికి కారణాలు ఏంటి? వారు దేవుని నామంలో ఉంటున్న శక్తిని రుసెరిగిన వాళ్ళు కారు. వారు దేవుని ఒక నామముని రుసెరిగిన వాళ్ళు కారు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. నేను 2 రూపాయలు సైకిల్కి గాలు కొట్టుకోనే పరిస్థితి లేకుండా ప్రభు పరిచర్లో అడుగుపెట్టినోడిని. నా సైకిల్కి 2 రూపాయలు గాలు కొట్టుకునే దానికి ఒక రోజుల్లో గతి లేని వాడిని నేను. మరి దేవుడు ఇంత కార్యాలు ఎలాగ చేయగలిగాడు? ఇంత మేలు ఎలాగ చేయగలిగాడు? ఇంత కృపని ఎలాగ ఇవ్వగలిగాడు? ఇవన్నీ ఎలాగ జరుగుతున్నాయి? ఎవరన్నా ఇచ్చారా? కాదే. నేను ఏదన్నా ఆయుతపరచుకున్న ఏమన్నా ఉండయా? లేవే. ఎవరి సహాయం లేకుండా, ఆయుత పడకుండా, ఏది లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే అన్నిటికి కారణం యేసయ్య నామం శక్తి కలిగింది. ఆమేన్, ఆమేన్. ఆయన నామములో ప్రార్థన చేస్తే ఏది అడిగినా, ఏది ప్రభుని బతిలాడుకున్నా, ఏది మొరపెట్టినా అది అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన నామము మనం ఆరాధిస్తున్న మన యేసయ్య నామం. ఆమేన్, హల్లెలూయా. కొందరు అవివిశ్వాసంతో ఉండటం వలన, అడగటం వలన దేవుడు ఇచ్చేదిలే. కొందరు దురాశ వలన అడగటం వలన, ఆయన నామములు అడగటం వలన దేవుడు ఇచ్చేదిలే. కొందరు నిష్ప్రయోజనంగా అడగటం వలన, నిష్ప్రయోజనంగా అడగటం వలన దేవుడు వారికి ఇచ్చేది లేదు. ఒక ఆయన చాలా రోజులుగా అడిగాడంట, నాయన నా కారు ఈ అయ్యా, కారు ఈ నాయన అని. యేసై గంగా ఆయన ప్రార్థన ఏం లేదంట. 10 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట కారు కోసం. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఒకసారి కోపం వచ్చి దేవుడిని అడిగేశాడంట, ఎందుకైనా అంటున్నావు అని. యేసయ్య అడిగాడంట, ఎవరే నీ కారు నడపని చేత అవుతుందా అన్నాడంట. కాదు అన్నాడు. ఏమన్నాడు? నా కారు నడపని చేత కాదు అన్నాడు. ఒరే, కారు నడపని చేత కాకపోతే నేను కానీ నీ కారు ఇచ్చేసాను అనుకో, నువ్వు ఎక్కడన్నా తోలి ఎవరన్నా గుద్ది, ఎక్కడన్నా నీకు యాక్సిడెంట్ అయ్యి చేతో కాళ్ళలో ఎరగొట్టుకొని కొన్ని సందర్భాల్లో ప్రాణం కూడా పోతుందిరా నీకు. అందువల్లే 10 ఏండ్లు నువ్వు నా నామంలో ప్రార్థన చేస్తే దాన్ని నేను నీకు ఇవ్వలా అన్నాడు. అంటే కొందరు దురాశను బట్టి అడుగుతారు, కొందరు నిష్ప్రయోజనంగా అడుగుతారు. అలాంటి సందర్భాన దేవుడు ఇట్లా అనుగ్రహించటం కష్టం అన్నది మనం తెలుసుకోవాలి. ఏదైనా యేసయ్య నామంలో ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు ఈయనంటుండేంది, ఏంది ఈయన అంటున్నాడు అన్న ఆలోచనలు కొందరికి వస్తాయి. దేవుని బిడ్డలారా, ప్రభు ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఆయన నామం ఘనమైంది కాబట్టి ఆయన నామంలో ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా ఎప్పుడు దేవుడు ఘనంగానే పెడతాడు. ఆమేన్, ఆమేన్. ఓకే, కీర్తనలు రాసిన గ్రంథంలో 79వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. కీర్తనలు రాసిన గ్రంథం
79వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతాం. కీర్తనలు 79:9. మా రక్షణకర్తగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. చాలు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆయన నామ ప్రభావాన్ని బట్టి మనకి సహాయం వస్తుందంట. ఏమొస్తుంది? సహాయము వస్తుంది. ఎక్కడి నుంచో వస్తాయి, ఎవరో ఒకరు ఇస్తారు మనకి అన్న ఊగల కంటే ఎవరో ఒకరు మనకి ఇస్తారులే, ఎవరో ఒకరు మనకు పెడతారులే అట్టన్న ఆలోచనలు మానేసుకొని ఆయన ప్రభావమైన నామం, ఆ నామం ద్వారా మనకేం కలుగుతుందంట? సహాయము కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. యేసయ్య ఇచ్చిండనుకో చెప్పడు. మీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఇస్తే పదే చెప్తారు. మీ బంధువులు ఇచ్చారంటే పదే చెప్తారు. నా వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు, నా వాళ్ళ పెళ్లి చేసుకున్నారు, నా వాళ్ళ ఈ స్కూల్ చదివించుకున్నారు, కాలేజీ ఫీజు కట్టుకున్నారు, మా వాళ్ళ బండి కొన్నాడు, మా వాళ్ళ ఇది చేశాడు. మనుషులు ఇస్తే ఈ రకంగా చెప్పుకుంటా ఉంటారు. అయితే దేవుడు సాయం చేశాడు అనుకోండి, పొర్రపాటుని ఎప్పుడు చెప్పడా మాట. ఆయన నామ ప్రభావంలో ఏముందంటే సహాయం చేస్తాడంట. సహాయం చేస్తాడు. ఒకసారి ఒక విధవరాలు పరిగెత్తుకొని ఒక సేవకుని దగ్గరికి వచ్చింది. ఆ సేవకుని దగ్గరికి రాగానే కంటి నిండా నీళ్లు పెట్టుకొని ఏడిసింది ఆమె. ఆ ప్రవక్త అడిగాడు, అమ్మా మరి ఎంత దూరం ఎందుకు వచ్చావు, ఏంటి అసలు విషయం అన్నాడు. ఏముందయ్యా, మా ఇంటి ఆయన మీతో కూడా సేవ చేశాడు కదా, ఆయన ఊళ్ళు తిరగటం వలన మేము బాగా అప్పుబడిపోయాము. మా పిల్లలు నేను తినటానికి అక్కడక్కడ అప్పు తెచ్చుకున్నాం. ఆఖరికి ఇంట్లో ఉండే సామాన్లన్నీ తాకట్టు పెట్టాం. ఎందుకంటే మా ఆయన ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. కాబట్టి ఆయన ఎలాంటోడో మీకు బాగా తెలుసు. మరి ఈరోజు లేడు ఆయన. అప్పుడు వాళ్ళందరూ మా ఇంటి ముందు వచ్చి పడిపోయారు. కాబట్టి మేము మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతారా అంటున్నాడు బానుసులుగా. ఎంత బాకి ఉందో బాకి తీరేంతవరకు మీ పిల్లలు మా దగ్గర ఉండి పని చేయని, అట్లని కట్టు బానుసులుగా మమ్మల్ని తీసుకెళ్ళిపోతానని అప్పుడు వాళ్ళు వచ్చి ఇంటి ముందు పడారయ్యా. అట్లనేసేసి ఆమె దగ్గర చెప్పటం మొదలైంది. ఆమె ప్రవక్త దగ్గర చెప్పటం మొదలైంది. ఈ మాట విని ఆయన అన్నాడు, మరి నీ దగ్గర ఏముంది అని అడిగాడు. మీ ఇంట్లో ఏముంది అన్నాడు. ఆమె అనింది, ఒకే బుగ్గిడి నూనె ఉంది, కొద్దిగా నూనె ఉంది. ఏముంది? కొద్దిగా నూనె ఉంది. ఈ తప్పితే నా ఇంట్లో ఏం లేదు అని చెప్పాడు. ఆ నూనె అన్ని పాత్రలో పోయి నీకున్న బాకి తీరుతుంది, అన్ని పాత్రలో పోయి అని చెప్పాడు. ఆమె పరిగెత్తుకుని వెళ్ళింది, పిల్లల్ని పిలిచింది. ఒరేయ్, ఆంటీ వాళ్ళ దగ్గర అంకుల్ వాళ్ళ దగ్గర పాత్రలు తీసుకురారా అందరి ఇంట్లో నుంచి. ఎందుకంటే ఈ ఇంట్లో లేకుండా ఉండటం వల్లే పక్కింటికి వెళ్ళారు, ఎదురింటికి వెళ్ళారు ఆ పిల్లలు కూడా చాలా జిత్తు కలిగిన పిల్లలు అనుకుంటాను. చూసిరారంటే కాల్చి వచ్చే పిల్లకాయల వాళ్ళు. నాకెట్ట తెలుసు అంటావు ఆ సంగతి? ఆమె సెకండ్ మాట ఒకటి అడిగినప్పుడు ఆ పిల్లలు అంటారు, అన్ని ఇంట్లో ఉండే పాత్రలు ఊడుచుకొని వచ్చినాం. ఏమంటారు? అన్ని ఇంట్లో ఉండే పాత్రలు అన్ని మొత్తం ఇద్దరు పిల్లలు పోయి అన్ని పాత్రలు తీసుకొచ్చారు. ఆమె ఒక్కొక్క దాంట్లో నూనె పోయింగా నూనె పొరులుతుంది, పొంగి పొరలుతుంది. అట్ట ఇళ్ళంతా నూనె. ఆమెకు ఆశ్చర్యం పుట్టింది.
ఇక పరిగెత్తుకొని ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నువ్వు చెప్పినట్టు చేశాను, నా ఇంట్లో సమృద్ధిగా నూనె ఉంది. ఆయన అన్నాడు, ఆ నూనె అమ్మి నీ బాకిలు తెచ్చుకో, నువ్వు నీ బిడ్డ క్షేమంగా బ్రతకండి అని చెప్పి పంపించాడు. ఆమె ఎవరి దగ్గరికి వచ్చి మొరపెట్టిందంటే యేసయ్య దగ్గరికి వచ్చి మొరపెట్టింది. ఆ ప్రవక్త ఎవరంటే ప్రభు అయిన యేసయ్యకి గుర్తు. కాబట్టి నేరుగా పరిగెత్తుకొని వచ్చి మొరపెట్టడం వలన ఆమెకి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్, ఆమేన్. అంటే ఆయన నామములో, ఆయన నామ ప్రభావములో ఏముందంటే సహాయము ఉంది. ఇది తెలియదు చాలా మందికి. ఎవరిని పోయి అడుగుదామా, ఎవరి మెడలో కమ్మలు ఉండయా, ఎవరి మెడలో సైన్ ఉందా? ఏంటంటే మన ఇంట్లో కూడా చాలా తెలివి కళ్ళు ఉంటారండి, మీకు తెలియదు అవన్నీ. ఏదో వయసు కొరపిల్లలు వేసుకొని తిరుగుతున్నారు, తిరగని అట్ట వదిలిపెట్టరు. నైస్గా మాట వేసి అది లాక్కుందాము అన్నదే కొందరు మైండ్ సెట్. అంతే కదా, అంతేనే కదా, అంతే కదా. ఏంటంటే ఒక ఇంటికి పోతే అత్త కోడలికి ఇద్దరికి ఒకే గొడవ. ఏం గొడవ అంటే, అత్త ఇంటి బాడు కట్టుకునే దానికి, ఇంట్లో ప్రొవిషన్ రావటానికి, ఏంటండి ఏదన్నా పెళ్ళిళ్ళ విశేషాలు వస్తే ఆ కార్యక్రమాలకి డబ్బులు, ఇవన్నీ కోడలి పిల్లల దగ్గర అడుక్కొనింది. ఆ వస్తువులన్నీ తాకట్టు పెట్టుకొని మళ్ళీ మూటీ లేకపోయింది. ఏందమ్మా మీ అత్త మీద ఏందో గురుగురున ఉండవని అడిగితే, నా బంగారంతా ఎత్తుకొని పోయి పెట్టింది ఆమె మాట. అసలుకి అట్లనే అంటున్నారు. అంటే మనం సహాయం వచ్చే దేవుని చూడకుండా, మనకి సహాయం అందించే దేవుని వైపు మనం ప్రార్థన చేయకుండా, ఆయన తట్టు మనం చూడకుండా ఎటెటో చూడటం వల్లే మనం అనేకమైన సమస్యల్లోకి చిక్కోవటము, దొరికిపోవటము. దేవుని బిడ్డలారా, ఆయన నామ ప్రభావంలో ఏముందంట? సహాయము ఉంది. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మన వల్ల ఏది కాదు, అయితే యేసయ్య నామం వలన అన్నీ జరగదు. చప్పలు కొట్టండి, కొట్టండి గట్టిగా. నువ్వు రాత్రి పగుళ్ళు ఎన్ని ఈడిసి పని చేసినా అది వ్యర్థం. ఆయన నామములో నువ్వు ప్రార్థన చేస్తే అన్ని జయప్రదంగా దేవుడు మనకేం చేస్తాడు? జరిగిస్తాడు. ఆటంకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి. వీటిలన్నిటి మధ్యలో ఆయన నామములో ఉంటున్న ప్రభావాన్ని మనము చూసే వాళ్ళంగా మారుతాం. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఆయన నామంలో మనకేముంది? సహాయము ఉంది. అప్పుడు ఆయన నామంలో మనం ఏది అడిగినా ప్రభు మనకి దయచేస్తాడు, ఇస్తాడు. ఆయన నామము పెట్టి ఎప్పుడు మనం అడిగే బిడ్డలంగా మనం మారాలి. అట్ల తర్వాత కీర్తన రాసిన గ్రంథం 25వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. కీర్తన రాసిన గ్రంథం 25వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. చాలు. దేని బిడ్డలారా, ఆయన నామంలో ఉంటున్న మరొక శక్తి ఏంటంటే, మన పాపాలన్నిటిని క్షమించగలిగిన శక్తి ఆయన నామములో ఉంది. ఆమేన్, ఆమేన్. పాపము ఘోరమైందంట. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. ఏంటండి? బహుఘోరమైనది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఈ నేరం చేశారు, వీళ్ళు ఈ తప్పు చేశారు, వీళ్ళు ఈ అబద్ధమాడారు, వీళ్ళు ఈ మోసం చేశారు, వీళ్ళు ఇలాంటి పని చేశారని కొంతమందిని చూస్తే నమ్మటానికి వీలు కాదు. అయితే వాళ్ళ లోపల అంతరంగంలో అలాంటి ఘోరమైన కార్యాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట పండు ఒలిసినట్టుగా ఉంటాయి. ఎట్టుంటాయి?
ఏంటంటే పండువలసిన ఉంటాయి. అందువల్ల బైబిల్లో చక్కటి ఒక మాట చెప్పాడు యేసయ్య, విశ్వాసము కంటే క్రియ గొప్పది అన్నాడు. ఏమన్నాడు? మాట మాట్లాడేదానికంటే, మాటలు పండు వలిసేదానికంటే క్రియ రూపకంగా చూపించేదే మంచైన అలవాటు అన్నాడు, గొప్పైన విషయము అన్నాడు. క్రియలదా ప్రాముఖ్యం. విశ్వాసము కంటే క్రియలదా గొప్పది. ఆ క్రియ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అందువల్లే కొందరు చూస్తే మనకి నమ్మటానికి వీలు కాదు. మరి వీళ్ళు ఇలాగ మాట్లాడి ఉండరు కదా, వీళ్ళు ఇలాగ అని ఉండరు కదా, వీళ్ళని చూస్తే అలా కనిపించటం లేదా, అట్లని మనకు తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. అప్పుడు మన జీవితాల్లో మనం ఆలోచన చేయాలి. వీరు ఇలాంటి నేరాలు చేసి ఉండరు, ఇలాంటి తప్పు చేసి ఉండరు అట్లని మనం అనుకుంటాం. అయితే దేవుడు అంటాడు, వాళ్ళ అంతరంగంలో అలాంటిగా అలవాట్లు ఉంటాయి. యెహోవా నా పాపములు బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. ఆయన నామానికి ఉన్న మరొక శక్తి ఏంటంటే పాపాన్ని క్షమించేది. ఆమేన్. మన తప్పుని క్షమించేది, మన నేరాన్ని క్షమించేది, మన పొరపాట్లను క్షమించేది ఆయన నామానుకుంటున్న మరొక శక్తి అది. దేవుని బిడ్డలారా, మీకు అందరికీ బాగా తెలుసు, ఒకడు 38 సంవత్సరాలుగా బెతెస్డా కోనేరు దగ్గర పరుపు వేసుకొని నెమ్మదిగా పండుకొని ఉంటాడు. ఆ కోనేరు దగ్గర దేవదూతలు వచ్చి ఆ నీళ్లు కదిలించేటప్పుడు ఆ కోనేరు దగ్గర ఉంటున్న రోగస్తులందరూ దాంట్లో దూకితే బాగైపోతారు. వీడు కూడా అదే ఆలోచనతోనే అక్కడికి వచ్చాడు. అయితే వీడు ఏమాత్రం కసుకందేవాడు కాదు. వీడు కొద్దిగా జరిగిన లోపల పడి ఉంటే బాగోయేవాడు. వీడు 38 సంవత్సరాలుగా అదే దిక్కునే కూర్చొని ఉండటం, అదే దిక్కున పండుకొని ఉండటం బైబిల్లో మనం చూస్తాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇప్పుడు చదవబాకండి. ఇక వెంటనే అక్కడ ఏం జరిగిందంటే, యేసయ్య అక్కడికి వచ్చాడు. అక్కడ ఎంతోమంది ఉన్నారు రోగస్తులు, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి పోవాలి. ఆయన నేరుగా ఇతని దగ్గరికే వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, రే నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అంటే వీడు అది చెప్పటంలే. ఏది? కొందరు చూడండి, అడిగిన దానికి ప్రశ్న జవాబు చెప్పరు, ఏదేదో మాట్లాడతారు. పాపం ఏయో పిచ్చి పిచ్చి అని మాట్లాడతారు. అడిగిన దానికి జవాబు చెప్పాలి, అడిగిన దానికి జవాబు రావాలా. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ అడిగిన దానికి జవాబు కరెక్ట్గా చెప్పిన వాళ్ళు సంగతులు బైబిల్లో నేను చాలా చూస్తున్నా. మీ దగ్గర చెప్తాను, ఇంట్లు ఇస్తాను. ఓకే. కయ్యోని దేవుడు ఒక మాట అడిగాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ? దానికి ఏమి ఇవ్వాలి? రిప్లై ఏమి ఇవ్వాలా? చెప్పాలా? ఏమి ఇవ్వాలండి? ఒకటి, నా తమ్ముని చంపినని చెప్పాలా. ఏంటంటే నా తమ్ముని నేను చంపాను, అతని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అనాలా. అయితే ఆ మాట చెప్పలా. నేను వాడు పక్కనే ఉండేదానికి నేను సెక్యూరిటీని అని అడిగాడు. అంటే దేవుడు ఒక మాట అడిగితే ఈయన ఇంకో మాట చెప్పాడు. అందువల్ల ఆయన లైఫ్ పోయింది, ఫెయిల్యూర్ అయింది. సౌల్, బైబిల్లో ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌల్ని అడిగాడు. ప్రవక్త వచ్చి అడిగాడు. ఏమడిగాడు? ఈ పశువులన్నీ ఇక్కడ పెట్టావే, వీటిలన్నిటిని చంపాలి కదా నువ్వు. దేవుడు అదేగా నీకు మాట ఇచ్చాడు, అమలీకులతో అంతా చంపేయాలని చెప్పాడు కదా, ఇవన్నీ ఎందుకు ఎత్తిపెట్టినవని అడిగాడు. దానికి ఏం చెప్పింది తెలుసా ఆయన? అడిగిన దానికి జవాబు చెప్పాలా. ఏంది? అడిగిన దానికి ఏం జవాబు చెప్పాలా? నాకు ఆశ వచ్చింది అయ్యా, అందువల్ల ఎత్తిపెట్టుకున్నాను నాయన అట్టని చెప్పాలి కదా. అది చెప్పలా. తిరుక్కొని వచ్చిండట. ఏమని? ఇవన్నీ దేవుడికి నేను బలులు ఇచ్చేదానికి ఎత్తిపెట్టినానని. ఆ ప్రవక్త చాలా తెలుగు కల్లోడు కాబట్టి భలే మాట అడిగాడు. ఏమడిగాడంటే, మన ఊర్లో అంతా మేకలు మాంసం దొరకదా? నుంచి ఇంత దూరం వచ్చా, ఇక్కడ మాంసం దొరకలేదని ఇక్కడి నుంచి పొన్నేరుక పోతావు నువ్వు, మీంజూరుక పోతావా? ఇక్కడ పెట్టుకొని అక్కడ పోయి తెస్తానంటే
అట్లని ఆ ప్రవక్త అడిగాడు. ఆ ప్రవక్త ఆ విషయాన్ని అక్కడ పదవి చేశాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. మన జీవితాల్లో దేవుడు ఒకటి అడిగితే మనం ఒకటి చెప్పకూడదు. దేవుడు మనతో ఏమడిగాడో అది మాత్రమే మనము చెప్పాలి. ఇవేవో చెప్తాడు. ఇతను కూడా అదే చేశాడు. ఏం చెప్పాడంటే, ఆయన అడిగాడు, నువ్వు బాగుపడాలనుకుంటున్నవారా అని అడిగాడు యేసయ్య. వీడు అన్నాడు, నేను నీళ్ళ దగ్గర పోయా దోకాలనుకుంటున్నా, కానీ నేను వచ్చే లోపల ఒకడు వచ్చేసి పడిపోతున్నాడు దాంట్లో, నేనేమో మిగిలిపోతున్నా, వాడేమో బాగుపడిపోతున్నాడు. అట్లని చెప్తున్నాడు, సాగు చెప్తున్నాడు. అక్కడ கடவுள் சொன்ன அந்த வார்த்தைக்கு சரியான ఆన్సర్ சொல்லல. దేవుడు చెప్పిన జవాబుకి సరైన ఆన్సర్లు చెప్పే బిడ్డలుగా మనం ఉండాలి. మీకు అందరికీ తెలుసు, సరైన ఆన్సర్లు చెప్పిన వాళ్ళు ఎవరెవరు బైబిల్లో సరైన ఆన్సర్స్ చెప్పారు? ఎవరు? ఏంటనగా బైబిల్లో సరైన ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎస్కేల్, నెహెమియా. ఎస్కేల్, నెహెమియా వీళ్ళందరూ ఎండిన ఎముకలు. నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి కుమ్మరివాడిని ఇంటి దగ్గర ఏం జరుగుతుందో చూడన్నాడు. ఏదైనా చెప్పారండి? కుమ్మరివాడి ఇంటి దగ్గర ఏం జరిగిందో అది కరెక్ట్గా దేవుడికి రిప్లై ఇచ్చాడు. అందువల్లే నువ్వు సరిగా చెప్తివనని దేవుడు అన్నాడు. నరపుత్రుడా చక్కగా నిలబడుకో, నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలన్నాడు దేవుడు. కుమ్మరివాడి ఇంటి దగ్గర నువ్వు చూసింది ఏంటని అడిగాడు. అట్లా అడిగినప్పుడు సరైన ఆన్సర్ చెప్పాడు. వాళ్ళ లైఫ్ అంతా ఎట్టుందా? అద్భుతంగా పోయింది. கடவுள் ஒன்று சொன்னா நம்ம ஒன்று சொல்லக்கூடாது. கடவுள் என்ன சொன்னாரோ அதுக்கு கரெக்டான ஆன்சர் நம்ம கடவுளுக்கு கொடுக்கணும். వీడు ఈ బెతెస్ట్ కొనేరు దగ్గర ఉండేవాడు. సాకులు చెప్పటం యేసయ్యకి అర్థమయ్యి ఒక్క మాట అన్నాడు, యేసు నామములో లేయి పైకి అన్నాడు. అంతే. వాడు దిక్కుని పైకి లేచి, ఒరి నా కళ్ళు వచ్చి, చేతులు వచ్చి, ఒరి నా కళ్ళు వచ్చేరా అట్లని చెప్పి ఆ పరుపుని తీసుకొని సంకలో పెట్టుకుని వెళ్ళాడు. పరిపోయాడు. ఇక ఒకరోజు యేసయ్య వాడున్న ఊరికి చర్చికి వచ్చేయండి వాక్యం చెప్పేదానికి. ఆ బెతెస్ట్ కోనేరు దగ్గర నుండి 38 సంవత్సరాలుగా వాడున్న ఊరికి వచ్చాడు. ఆయన వాక్యం చెప్తా ఉంటే ఆ ఆఖరిలో కూర్చొని ఉన్నాడు. వాక్యం అంతా అయిన తర్వాత యేసయ్య నేరుగా వెళ్ళి వాడిని చూశాడు. ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు స్వస్థత పొందుకున్నావు, నీ పాపాలు క్షమించబడిని, ఇది మొదలుకొని పాపం చేయకుండా బ్రతుకు అన్నాడు. ఆమేన్, ఆమేన్. అంటే దాని అర్థము, యేసయ్య నామములో పాప క్షమాపణ కూడా మనకి కలగతది. ఆమేన్, ఆమేన్. ఓకే, ఇప్పుడు మీరు ఆర్సి రోమన్ క్యాథలిక్ చర్చికి అంతా వెళ్ళారంటే ఒక జాలీగా జల్లిడ్ లాంటి ఒక బాక్స్ ఉంటుంది. అక్కడ ఫాదర్ కూర్చొని ఉంటాడు. చాలామంది ఆడికి వచ్చి మోకాళ్ళు వేసుకొని ఆ జల్లిడి మధ్యలో ఒక తెరలాగా ఉంటుంది. ఫాదర్ అక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ నుంచి చెప్తారు ఏమేమి తప్పు చేశారని. ఆ తప్పులన్నీ వాళ్ళు చెప్పినప్పుడు ఆ ఫాదరు ఒక సిలువ ఒకటి వేసి, నీ పాపములు యేసయ్య నామములో క్షమించబడునుగాక అని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తాడు. అప్పుడు చూడండి, యేసయ్య నామముకి క్షమించే శక్తి కూడా ఉంది. ఆమేన్. ఓకే, ఆఖరిగా ఆ మాట కూడా చదువుకుందాం. ఏ మాట? ఇప్పుడు మీరు చదివారు కదా వాక్యం. నామం గురించి 3 సంగతులు చెప్పాను. ఆయన నామం ఎక్కడ ఘనహీనం కాకుండా ఉంటుంది. 1, ఆయన నామంలో సహాయం కలుగుతుంది. 2, ఆయన నామములో క్షమాపణ కలుగుతుంది. 3 చెప్పాను. అక్కడ ఇందాక మొదటగా మీరు చదివిన 31వ అధ్యాయము కీర్తనలు 3వ వాక్యాన్ని మరొకసారి చదవండి. నా కొండ, నా కోట నీవే,
నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. ఓకే, నన్ను నడిపించుము. ఆయన అంటున్నాడు దేవుడి దగ్గర, ప్రభువా నన్ను నువ్వు నడిపించుము. మనం పిల్లలుగా ఉండేటప్పుడు మన తల్లిదండ్రులు మనకు నడక నేర్పిస్తారు. చేతులు పట్టుకో అని నడక నేర్పిస్తారు. ఇంకా వాటి తర్వాత ఒక సైకిలో ఒక చెక్క ర్యాలీ బండో మనకిస్తారు. దాంట్లో కొద్దిగా తప్పుడు అడుగులు వేసుకుంటా మనం నడక నేర్చుకుంటాం. రోజులు గడిచిన తర్వాత మన తండ్రి కానీ మన తల్లి కానీ రోడ్లు క్రాస్ చేసేటప్పుడు, అలా మార్గాన్ని వెళ్ళేటప్పుడు మన చేయి గట్టిగా పట్టుకొని ఉంటారు. ఒక యవన వయసు వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు పట్టుకొని నడిపిస్తారండి? మిమ్మల్ని అడుగుతున్నా, ఇంకా నడిపిస్తుండ్రంటే మీరు పసిపిల్లలన్న అర్థమే. ఇంకా పాలు తాగుతున్న బిడ్డలు అనుకుంటాను, నాకు తెలిసింది. ఇంకా వాటి తర్వాత చేయి వదిలేస్తారు. ఇక్కడ ఒక భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను నడిపించుము. నిరంతరంగా మన చేయి పట్టుకొని నడిపించేది ఎవరంటే మన యేసయ్య ఒక్కడే. ఆమెన్, ఆమెన్. అందరూ మనతో కూడా వస్తారు, నేనున్నానని మనల్ని అంటారు. ఎవరో కడవరికి మన చేతులు పట్టుకొని నడిపించలేరు. మన భర్త చెప్తాడు, నేను ఉన్నానులే నీకు అంటాడు. మధ్యలోనే పోయింది అంటే ఇంకెవరు నడిపియాలి నన్ను? భార్య చెప్తుంది, నేనున్నానులే నీకు అండగానే అని చెప్తుంది. మధ్యలో పోతే ఏమవుతుంది? మన పిల్లలు చెప్తారు, పిల్లలు మేమున్నలా సంపాదిస్తల్లా అన్ని విధాలుగా నీకు తోడు మాడి అయి ఉండి మా ముందుకు నడిపిస్తానులే కుటుంబం అంటారు. పెళ్ళైన తర్వాత ఎట్ట మారుతారో ఎట్లా చేస్తారో మనకు తెలుసు, అది తెలీదు. ఎవరో నిరంతరంగా మనల్ని నడిపించే వాళ్ళు లేరు. ఒకవేళ నడిపించినా మొహం నల్లగా పెట్టుకుంటారు. వారి కష్టాజీతం అనేది నిన్న మనం తింటా ఉంటే మనల్ని అదొక రకంగా అనుకుంటారు, మనకి ఇబ్బంది పాలుగా మారుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, మనల్ని నిత్యము నడిపించగలిగిన వాడుదా మనం ఆరాధిస్తున్న మన దేవుడు. ఆమెన్, ఆమెన్. ఆయన ఎప్పుడు మనల్ని పట్టుకుని నడిపిస్తూనే ఉంటాడు. మిగతా వాళ్ళు నడిపించే వాళ్ళందరూ మార్గ మధ్యాన్ని వదిలిపెట్టిపోతారు, మనల్ని మార్గాన్ని వదిలిపెట్టేస్తారు మనల్ని. అయ్యో ఇన్ని రోజులు మంచిగా ఉండినారే, ఇన్ని రోజులు మంచిగా మనల్ని నడిపిస్తూ ఉన్నారే, ఈరోజు నన్ను చేయి వదిలిపెట్టారే అని మనము అలమటిస్తూ ఉంటాం, గొనుక్కుంటూ ఉంటాం. అయితే వాక్యం చెప్తుంది, ఆయన నిన్ను నడిపించును. చూడండి, కీర్తనలు రాసిన యెషయా రాసిన గ్రంథం 49:10. యెషయా 49:10. యెషయా 49:10. 49:10. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలుగదు. చాలు చాలు చాలు. ఎండ మామూళ్ళైనను ఎండైనను వారికి తగలదు. చాలు. దేని బిడ్డలారా, ఇది మన దేవుడు మన యందు కనికరించి వారిని తోడుకొని పోవును. అంటే చెయ్యి పట్టుకొని మన మీద కనికరం చూపిస్తా, జాలి మనసు గల్లవాడే కృపను చూపిస్తా మనల్ని చేయబట్టుకొని నడిపించుకొని పోతా ఉంటాడంట. ఏం చేస్తాడు? నడిపించుకొని పోతా ఉంటాడంట. అది కాకుండా నీటి బొగ్గ యొద్దకి వారిని నడిపించును. నీటి బొగ్గ యొద్దకి వారిని నడిపించును.
ఇంట్లో క్యాన్ వాటర్ అయిపోయింది అనుకోండి, తనకలాడిపోతారు కొందరు, గజగజగజలు తనకలాడిపోతారు. ఆ క్యాన్ వాడు ఇంకా రాలేదేంది, తీసుకొచ్చేవాళ్ళు లేరు ఏంటి, మరి నీళ్ళు ఎడతాగాల, ఇంట్లో నీళ్ళు ఎట్లా ఉండాలా, అట్లని కొందరు తనికలాడిపోతారు. ఇది మానసికమైన నీళ్ళు. ఇవి దేవుడు మనకిచ్చే ఆత్మీయమైన నీళ్ళు ఏంటంటే నీటి బొగ్గ. అది మనం తాగేటప్పుడు సమృద్ధిగా ఉంటుంది. అలాంటి నీళ్ళ దగ్గరికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. తాగుతూ ఉంటే వస్తూ ఉంటే ఆ నీళ్లు, నీటి బొగ్గ ఉబకుతూ ఉంటుంది ఓట. ఈ నీళ్ళు అయిపోయింది అంటే కొనుక్కుంటాం మనం. దేవుడిచ్చే నీళ్లు నీటి బొగ్గల యొద్దకు ఆయన మనల్ని ఏం చేస్తారంట, నడిపించునంట. అంటే జీవం కలిగిన చోటుకి, ఆశీర్వాదం కలిగిన చోటుకి, నెమ్మది కలిగిన చోటుకి దేవుడు మనల్ని నడిపిస్తాడంట. ఆ కింద భాగంలో రాయపడి ఉంది, కాబట్టి వారికి ఆకలైన దప్పికైనా కలుగదు. అంటే దేవుడు నిన్ను నడిపించింది అనుకోండి, దేవుడు నిన్ను నడిపిస్తే నీ జీవితంలో ఆకలి అనేది ఉండదో, దప్పిక అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ నేను కూడా అప్పుడప్పుడు వాక్యంలో చెప్తా ఉన్నాను. యేసయ్యను నమ్ముకున్న తర్వాత నాకే నేను ఫాస్టింగ్ వేస్తుందా, ఫాస్టింగ్ వేయకపోతే సమృద్ధి అయిన భోజనం దేవుడు నాకు పెడుతున్నాడు. ఆమేన్. మరొక పూట కోసం ఆలోచన చేయాల్సిన అవసరం నాకు లేదు. మరొక పూట కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు సమృద్ధిని ఇచ్చాడు నాకు. ఎందుకంటే ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి. మనం నడిచామనుకోండి, మన సొంతగా నడిచినామనుకోండి, పస్తులు పడాలా, దప్పికలు ఉండాలా, ఆ ఇబ్బందులు మనకు కలుగుతూనే ఉంటాయి. ఒక రాయపడి ఉంది, దేవుడు నడిపించే వాళ్ళని నీటి బొగ్గ యొద్దకు నడిపిస్తాడంట. అక్కడ ఆకలి ఉండదంట, దప్పిక వాళ్ళకి కలగదు. ఆమేన్. దీనికి ఉదాహరణ మీకు ఒక మాట చెప్తా. యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు చేశాడు. అందరు ఆకలితో 3 రోజులు ఉపవాసం ఉండి వెళ్ళిపోతేటప్పుడు నీరసమై ఎక్కడైనా పడిపోతారేమోరా అటని చెప్పి వాళ్ళ అందరికి భోజనాలని దేవుడు ఏర్పాటు చేసి సమృద్ధిగా అన్నం వాళ్ళకి పెట్టి పంపించాడు. ఆమేన్. అంటే ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆయన ఏం చేస్తాడు, ఆయన నడిపిస్తాడు. కాబట్టి అట్లా తర్వాత రాయబడింది, ఎండ మావుళ్ళైనను ఎండైనను వారికి తగలదు. అంటే ఏంది, ఎండకి గుర్తు ఏంటంటే ఒక కష్టం, శ్రమ, బాధ, ఒక నింద, ఒక అవమానం. ఎండ ఎట్లా ఉంటుందండి, ఆ ఎండ పడు నేను వచ్చి ఎండకు ఉంటామండి. మనం మే నెలలో మీరు ఎండకుంటారండి, నడి రోడ్లు నిలబడుకుంటారండి. మీరు నీడ ఎక్కడ ఉందో చూసి వెళ్తాం కదా. ఎండ అంటే శ్రమకు గుర్తు, బాధకి గుర్తు, కష్టానికి గుర్తు. ఆయన నడిపిస్తే మనకు కష్టం తెలియకుండా దేవుడు ఏం చేస్తాడు, నీడలోకి మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. కాబట్టి ఆయన నడిపించాలి మనల్ని. మనమంతటి మనం నడిచేది కదా. నాకు ఉద్యోగం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, నేను నడిచేస్తాను అట్లని ఎప్పుడు అనుకోకూడదు మనం. ఓకే, గుంటూరు రాజా ఎవరో మంచి పాడాడు, నా కాళ్ళు తడబడగా నిలవలేక. ఓకే, మళ్ళీ ఇంకోసారి. నో అట్రాదు అనుకుంటాను. ఏదైనా గుర్తుందండి మీకు ఎవరికన్నా? నాకు తెలియలేదు. ఓకే, డన్. నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి ఊస చెప్పినావు
బాస చేసినావు. అంటే ఆయన నడిపించినట్టే అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. ఓకే, అప్పుడు దేవుడు మనల్ని నడిపించిండంటే నీటి బొగ్గల దగ్గరికి నడిపిస్తాడు. మనం మనుషుల్ని ఆధారపడి వాళ్ళు నడిపించారనుకోండి, మనం నట్ రోడ్లో వదిలిపెట్టేసేసి వస్తారు, ఇబ్బందులకి వదిలిపెట్టేసి వస్తారు, శ్రమకు తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తారు. ఇది మనం తెలిసి పెట్టుకోవాలి. కాబట్టి దావీదు తన ప్రార్థన చేశాడు, అయ్యా నీ నామమును బట్టి నాకు త్రోవ చూపించు, నన్ను నడిపించు. నువ్వు నడిపి, నేను కాదు, ఎవరో మనిషి కాదు, నా ఇంటోళ్ళు కాదు, నువ్వు నన్ను నడిపించు అట్లనే అన్నాడు. ఈ నడిపించే విధంలో ఆయన నామంలో ఉన్న శక్తిని మనం గుర్తెరిగాం. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరు తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ నామం బలమైందయ్యా, నాకేం కావాలో నీకు తెలుసు, నీ నామం పెట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నేను బతులు అడుక్కుంటున్నాను, నాకు సహాయం చేయండి. నీ నామం ద్వారా, నీ నామంలో సహాయం చేయండి. నీ నామానికి ఘనతను నేను తెచ్చిపెట్టే బిడ్డగా ఉండాలి. నీ నామంలో నాకు క్షమాపణ ఉందయ్యా, నన్ను క్షమించు నాయన. నీ నామం శక్తి కలిగింది, బలం కలిగింది, నీ నామం ప్రభావం కలిగింది అయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి నన్ను నడిపించు అయ్యా. భక్తుడు అన్నాడు, నన్ను నడిపించు. ఎవరో నన్ను నడిపించేది కాదు, నువ్వు నా చేయబట్టుకొని నడిపించు. నువ్వు నడిపిస్తే నీటి బొగ్గల యొద్దకు పోతాను, ఆకలి దప్పులు నాకు రావు, ఎండ దెబ్బలు నాకు తలగవు. నువ్వు నన్ను కాపాడుతావు, నాకు తోడై ఉంటావు. ఎందుకంటే నేను నీ చేయబట్టుకున్నాను. నువ్వు నన్ను విడవకుండా నన్ను నడిపిస్తున్నావు. నన్ను, నా కుటుంబాన్ని నువ్వు నడిపించయ్యా. మీరు నాకు ఇచ్చిన సేవను మీరు నడిపించండి నాయన. మీరు నాకు ఇచ్చిన యావత్తుని మీరు నడిపించండి నాయన. నేను కాదు, నా సొంత ఆలోచన మీద నేను ఆధారపడకుండా మీ కృప మీద ఆధారపడుకొని, మీ నామం మీద ఆధారపడుకొని, మీ మీద మేము ఆధారపడి నడిచే బిడ్డలుగా మమ్మల్ని మీరు మార్చండి. ఈ వాక్యాన్ని వినిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి పరిశుద్ధపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతుండగా